4 దశాబ్దాల అనుబంధాన్ని వదులుకొని కాంగ్రెస్ కి రాజీనామా చేయాల్సి రావడం బాధగా ఉందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. పార్టీ అధిష్టానం సూచనలు కూడా రాష్ట్ర పార్టీ అమలు చేయలేదని అన్నారు. సమయం వచ్చినప్పుడు ఢిల్లీ పెద్దలు ఏమన్నారు, ఇక్కడ ఏం జరిగిందో చెప్తానని ఆయన అన్నారు. పార్టీ మార్పు నిర్ణయానికి కట్టుబడి ఉన్నానంటున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జగిత్యాల టు హైదరాబాద్ అన్నట్టుగా బుజ్జగింపుల పర్వం కొనసాగించినప్పటికీ 4.5 దశాబ్దాల అనుబంధాన్ని, పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని పార్టీ వీడేందుకే మొగ్గు చూపుతున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఈరోజు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు, ఆయన ఏం చెప్పారు, వారికి జీవన్ రెడ్డి ఏం చెప్పారు, వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు పీసీసీ చీఫే స్వయంగా మీ ఇంటికి వచ్చినట్టున్నారు, అసలు ఏం జరిగింది సార్ చర్చలు? వాస్తవంగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెంచుకునే ప్రయత్నం అంటే ఇది నిర్ణయం తీసుకున్న పరిస్థితులలో వారు దాన్ని పునఃసమీక్షించుకోవాలని చెప్పడానికి వచ్చిండ్రు, పునఃపరిశీలన చేయడానికి. జరిగిన పరిణామాలన్నీ ఆయనకు తెలుసు. ఆయన పీసీసీ అధ్యక్షుడు, ఆయనకు తెలియకుండా జరిగింది ఏమీ లేదు. నిర్ణయాలు ఆయన అధ్యక్షుడు కాకముందు తీసుకున్నా కానీ పరిణామాలన్నీ ఆయనకు తెలుసు. ఆ పరిణామాలకు ఏదైతే పరిష్కార మార్గం వాళ్ళు ఏదైతుందో సూచన లేదు, వాళ్ళు అటువంటి ఒక ప్రయత్నం లేదు. ఇక మరి ఇంకేముంటుంది దాంట్లో? మొన్న మంత్రుల బృందం వచ్చింది, మీ శిష్యుడు, తర్వాత మీ సన్నిహితులు శ్రీధర్ బాబు సన్నిహితులు, మీ మాజీ సహచరులు అనొచ్చా, మా సహచరులు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళతో జరిగిన చర్చల్లో కాకుండా ఇప్పుడు ఏమైనా కొత్త చర్చలు జరిగాయి? ఈ చర్చలేదు, ఆనాడు చర్చలేదు, ఈనాడు చర్చలేదు. ఆనాడు ఒకటే చెప్పింది, వాళ్ళు ఒకటే చెప్పిండ్రే, ఈ ప్రయాణం కొనసాగాలి. ఇంతకాలం 4 దశాబ్దాలు మన ప్రయాణం కొనసాగింది, భవిష్యత్తులో కూడా కొనసాగాలని చెప్పి అన్నారు. ఏఐసీసీ మాకు ఆదేశాలు ఇచ్చింది, ఏఐసీసీ ఆదేశాల మేరకే మేము జీవన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చాం, పార్టీ మా ద్వారా చెప్పించింది, మేము చెప్పాల్సింది చెప్పామని వాళ్ళు అంటున్నారు. ఏఐసీసీ ఏం చెప్పింది సార్? నాతో ఒకటే ప్రయాణం, ఇంతకాలం 4 దశాబ్దాలు చేస్తున్నాము, ఇది కొనసాగాలని కోరినరు. నాకున్న ఇబ్బందులు చెప్పాయి, ఈ పరిణామాలన్నీ వారికి తెలిసినాయే, వాళ్ళకి తెలియని పరిణామం ఏది లేదు, ఇంకా కొనసాగే పరిస్థితి లేదు అని చెప్పి నేను చెప్పాను. అంటే రేపు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? రాజీనామా నిర్ణయం అని చెప్పా కదండి. డెఫినెట్లీ పార్టీని వీడటం కొంత ఇబ్బందికరం, బాధాకరమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకుంటున్నా, పార్టీతో బంధం తెచ్చుకోబోతున్నా. ఏ పార్టీలో చేరబోతున్నారు? అది కూడా ఇంకేం లేదు ఆలోచన. నాకు అసలు వేరే పార్టీ చేరని ఆలోచన ఇంతవరకు చేసినట్లేదు. అంటే రాజకీయాల్లో ఉండదలుచుకోలేదు. డెఫినెట్లీ నా జీవితం చివరి అంకం వరకు ప్రజా జీవితంలో కొనసాగుతున్నాను. అంటే మీకు అనేక ఆహ్వానాలు వస్తున్నాయి, మీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అనగానే అనేక ఆహ్వానాలు వస్తున్నాయి. ఈ ఆహ్వానాల నేపథ్యంలో ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఉంటారు? ఏదో నిర్ణయం తీసుకొని ఉంటారు లేదు, ఇంకెంతవరకు ఆ దృష్టిలో ఆలోచన చేయాలి. అంటే ఒకటి సార్, 43 ఏళ్ళ సుదీర్ఘ అనుబంధం, అనేక ఉత్థాన పతనాలు చూశారు. 94 ఇన్సిడెంట్లు కావచ్చు, 99లో వరుసగా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కావచ్చు, అనేక ఇబ్బందులను ఎదుర్కొని ఈ 43 ఏళ్లలో మీకు అనేక అనుభవాలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నాయి. ఇవన్నిటినీ ఒకసారి మననం చేసుకుంటే ఏమనిపిస్తుంది సార్? అంటే ఇటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉద్భవిస్తుంది, ఏర్పడుతుందని చెప్పి ఊహించాలి. కాబట్టి వాళ్ళ పార్టీకి దూరం కలిసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక్కటి సార్, ఇన్ని ఇబ్బందులల్లో కార్యకర్తలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు 2 ఏళ్ళు పార్టీ అధికారంలో ఉండబోతుంది, రేపు 2.5 ఏళ్ళు దాదాపు అధికారంలో ఉండబోతుంది. వాళ్ళందరూ పార్టీని వీడి వస్తే, మీతో వస్తే వాళ్ళకు జరిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయి? మీరే పోరాడుతున్నారు. రాజకీయంగా ఏదైతుందో ప్రయోజనం అనేది గౌరవం, ప్రజాసేవకు ప్రభుత్వమే, అధికారమే ఏకైక పరిష్కారం అని చెప్పి అనుకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా కొనసాగదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉంది, జాతీయ స్థాయిలో అధికారంలో లేదు. అంత మాత్రాన మేము కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవలో లేము అని చెప్పి అనుకుంటే ఎట్లా? మీరు ఏం ఆశించి వెళ్తున్నారు సార్? 73 ఏళ్ళ వయసు, 43 ఏళ్ళ రాజకీయ అనుభవము, దాదాపు 11 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇప్పుడు కొత్తగా మీరు చూడండి ఏమున్నాయి సార్? ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప మీరు నిర్వహించిన పదవి అంటూ లేదు. నేను ఏమి ఆశించిపోవటం లేదు, ఇక్కడ కొనసాగలేక బయటకు పోతున్నా. మీరన్నట్టు ఏదైతుందో 4 దశాబ్దాలుగా నేను నిర్మాణం చేసుకున్న పార్టీలో ఎవడో ఆక్రమణదారుడు వచ్చి చొరబడితే అతన్ని బయటకు పంపేటువంటి ఒక స్థాయి నాకు లేకుంటే అయిపోయింది. ఆయనతో కలిసి ప్రయాణం చేసే ఓపిక నాకు లేదు. ఏం చేయాలి? మీరు చెప్పే సమస్య 10 మంది ఎమ్మెల్యేలను పక్కకు పెడితేనే నేను ఉంటాను పార్టీలో అన్నారు. అది సాధ్యమవుతుందా సార్? అరే వాయిన నేను చేరిన వాళ్ళు ఏదైతుందో అభివృద్ధి లక్ష్యంగా చేరినామని చెప్పి అంటుండ్రు. అభివృద్ధి కావాలి, చెయ్యొద్దని ఎవరు అంటున్నా?
వాళ్ళ నియోజకవర్గ పరిధిలో కూడా ఏ విధమైన అభివృద్ధి అయినా కానీ ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం బాధ్యత. కేవలం పార్టీ అంతర్గత వ్యవహారాల్లో వాళ్ళ జోక్యం ఉండకూడదు అని అంతే తప్ప ఏదైతే ఉందో ఆ అభివృద్ధిపైనే భిన్నాభిప్రాయం వ్యక్తం చేయలే. తాను నిర్ణయం మార్చుకునేది లేదు, కాంగ్రెస్ పార్టీని వేయడం అనేది ఖాయమైపోయింది. నేను కార్యకర్తలకు ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇక్కడ జరిగే పరిణామాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఉన్నాయి. కాబట్టి వచ్చేవాళ్ళు రేపు వస్తారు, ఖచ్చితంగా రేపు భవిష్యత్ కార్యాచరణ పైన ఒక ప్రకటన చేయబోతున్నాను అని చెప్పేసి జీవన్ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, జగిత్యాల నుంచి.